చక్క చక్క చంచక్క తక్క తక్క తై తక్క నా రెండో బావా నీకేం కావాలో అడుగు. అనసూయ మూతి కడుగు. థ్యాంక్ గాడ్ మూతి కడుగు. అగ్గి పెట్టింగ్ మావా లేవురా మావా, అగ్గి పెట్టింగా వద్దులే మచ్చా, దండం పెట్టాను. ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. ఇప్పుడు ఏమన్నా అన్నాడా? వద్దులే పోరా రే, ఇంకెంతో నా కొడక రే పెట్టుకునేది రే. నా కొడక నీ అమ్మ లంజుకు పుట్టినా కొడక, నా కొడక నువ్వు లంజుకు పుట్టినా కొడక, నీ అక్క లంజుకు పుట్టినా కొడక. నన్ను ఒక ఎర్రిపప్పని చేసి మాట్లాడుతున్నారు మీరు. మావా ఎర్రిపప్పు అంటే ఎవడరా? కింద పడ్డ రూపాయి కోసం వంగి పై జేబులో ఉన్న 10,000 రూపాయల ఫోన్ పగల కొట్టుకుంటాడు చూసావా, వాడే ఎర్రిపప్ప. నీ అమ్మ తంత నీ అక్క వారన్న పోయ్. అగ్గి పెట్టద్దా? ఏమరా నీ అమ్మని దెంగిన రోడ్డు కాదు, నీ అమ్మని దెంగ రోడ్, నీ అమ్మని దెంగ మర్రదంటే పూగు మూసుకొని నీ కొంటారా నా కొడక, లంజికి పుట్టిన నా కొడక, నువ్వు కూడా నీ అమ్మ నీ అక్క నీ పిల్లాన్ని దెంగ. అదరగొట్టేసావరా? అది అసలు నీ దృష్టిలో డాన్స్ అంటే ఏంట్రా? ఏం లేదురా, అది ఏం చేయబోతున్నాడు అని ఇంట్రెస్టింగ్ గా చూసి, అది ఏం చేస్తున్నాడు అని ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యి, మొత్తానికి అది ఏదో చేశాను ఇంప్రెస్ అవడం కదా డాన్స్ అంటే. ఇంతకీ ఈ డాన్స్ లో నీకంటూ మిగిలిపోయిన కోరిక ఏం లేదు? ఒకే ఒక్కటి ఉందరా. ఏంటి? రోజా గారు అనసూయ గారు ఇద్దరు మధ్యలో అత్తో అత్తమ్మ కూతురు సాంగ్ కి డాన్స్ చేయాలండి. ఆశలు ఎక్కువ ఉన్నాయి మామకి. మరి అడగొచ్చు కదా. అడగొచ్చు, ఇద్దరు కూతురులాగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ వచ్చింది? నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటకు వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటకు వెళ్లాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. ఆ సినిమాలో మంచిగా యాస్కినింగ్ చేసినావు, అందుకోసానికే నా సినిమాలో నిన్ను హీరోయిన్ గా పెట్టుకుంటున్నా. సరేనా? థ్యాంక్ యూ. మళ్ళా ఫోన్ నెంబర్ తీసుకొని చేస్తుండు, సరేనా? కథలో మార్పులు ఉంటే చేస్తా నీకు. ఓకే, ఉంటా మళ్ళా. హలో, ఏం కూరరా బంగారు చిట్టి కన్నా? ఓ పచ్చి పులుసా? నీ చేతులతో ఎంత కమ్మగా అవుతుందిరా, చెప్పొచ్చు కదా, అమృతంలా ఉంటది అది. ఏంటిది నేనా? షిట్. యూట్యూబ్ అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు. వాడు చేసిన వాటికి వాడే లైకులు కొట్టుకుంటాడు. అందులో అందరూ వాడి మాట వింటారు. వాడి వీడియోలకు వాడే యజమాని. నీ గొప్పల చిట్ట విప్పొద్దే నాకేడో యాడో కాలుద్దే. సుందరకండ చంటోడా శత్రువులా చూడకురా. I'm a naughty girl, 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 girl. I'm a naughty girl, 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 girl. యూట్యూబ్ అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు. వాడు చేసిన వాటికి వాడే లైకులు కొట్టుకుంటాడు. అందులో అందరూ వాడి మాట వింటారు. వాడి వీడియోలకు వాడే యజమాని. గుమ్మని వలపుల తోట అదేలే ప్రేమ. ఏమండి, మీరు ఎంట్రీ సాంగ్ లేకుండా ఎంట్రీ ఇవ్వలేరా? ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటది. ఎవరైతే ఉన్నారో జబర్దస్త్ ఫేమ్ చమక్ చంద్ర, సో అమ్మాయిలు వాడుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, అలానే అమ్మాయిలకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకి జబర్దస్త్లో ఆఫర్స్ ఇప్పిస్తారని అబద్ధాలు చెప్పి అమ్మాయిలు వాడుకుని, ఆ వాడుకునేది కూడా ఎక్కడంటే వెంకటగిరిలో డివి హౌస్ అని ఒకటి ఉంటుంది. అజయ్ బార్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి తీసుకెళ్లి అక్కడ వాడుకుని
కనీసం వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ కూడా ఇవ్వకుండా, అలానే జబర్దస్తులు అవకాశాలు ఇవ్వకుండా, మూవీస్ లో కూడా చెప్పకుండా వాడుకుని అమ్మాయిని మీలాంటి ఫైర్ ఉన్న ఎస్ఐని సినిమాలో చూసాను, సీరియల్లో చూసాను సార్. లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. మీలో ఉన్న ఫైర్ కి సెల్యూట్ చేస్తున్నాను సార్. ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నువ్వు? దాని గురించి నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంత డేర్ చేసి అమ్మాయిల గురించి వాళ్ళకి మంచి జరగాలని నేను ఈ మ్యాటర్ ఇంత బయటకు చెప్పాను కాబట్టి ఇప్పుడు నాకు ఏదైనా జరగచ్చు. లైక్ నా పైన ఏదైనా తప్పుడు కేసులు పెట్టచ్చు, లేదంటే నన్ను ఏదైనా చేయొచ్చు. సో నాకంటూ ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత చమ్మక్ చంద్రది మాత్రమే అని నేను ఇప్పుడు చెప్తున్నా. రాజుగారు సార్ చూసారా? మొత్తం చూశాను సార్. ఈ సిచ్యుయేషన్ చూసిన తర్వాత మీకేం అర్థమైంది? మీ ఇంటి వేరు ఇంట్లో వేరు అని అనిపించింది సార్. మా ఆయన మీద గృహహింస కేసు పెట్టడానికి వచ్చాను సార్. ఏం చేశాడు? మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు సార్. మీరు మమ్మల్ని కొట్టట్లేదా? మానసికంగా ఇక్కడ కొడుతున్నారు, ఇక్కడ కొడుతున్నారు, ఎక్కడెక్కడో కొడుతున్నారు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటే మాట్లాడేది? ఒకరోజు గుమ్మం ముందు ముగ్గు వేయకపోతే స్టేషన్ కి వచ్చేస్తావా నువ్వు? ఒకరోజు ముగ్గు నువ్వు వేయలేవా? మొత్తం పనులు నేనే చేయాలా? నువ్వు చేయవా? అది బెంగాలీ. రాజుగారు మిమ్మల్ని ఎవరో ఒకరు అది నిజములే. మళ్ళా 12 బజే లేచినామా, 1 బజే తిన్నామా, 2ంటికి కలిసినామా, అడ్డం ఎవడన్నా వస్తే గుత్తా బందెంగినామా.